హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఓఎస్ విత్ మాధురి. నేను నంద్యాల ఎందుకు వచ్చాను అర్థమైంది కదా, మా ఫ్రెండ్ పెళ్ళికి వచ్చాను. సో ఈ ఫంక్షన్ హాల్లోనే మ్యారేజ్ జరగబోతుంది. లోపలికి వెళ్ళిపోదాం రండి. సో మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళన్నింటిలో నేను ఇదే ఫస్ట్ వెడ్డింగ్ అటెండ్ అయ్యేది. అంటే చాలా ఇయర్స్ అయిపోయింది నేను మా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యి, అందుకని అంత దూరం నుంచి అయినా టైం కుదుర్చుకొని చూసుకొని వచ్చాను. అసలు మ్యారేజ్ వైబ్సే డిఫరెంట్గా ఉంటాయి కదా. నాకైతే ఈ ఎంట్రన్స్లోనే ఆ వైబ్ అనేది వచ్చేసింది. బికాస్ మ్యారేజెస్ ఆర్ అ బిగ్ ఫెస్టివల్ ఇన్ అవర్ లైఫ్స్. ఇంకా చెప్పాలంటే మన పెళ్ళిలో మనం తప్ప అందరూ ఎంజాయ్ చేస్తారనమాట. సో బాగా రెడీ అయ్యేలా రెడ్ కార్పెట్ మీద వెళ్తూ ఉంటే మనకు సెలబ్రిటీ ఫీల్ వస్తుంది. చూడండి, డెకర్ చాలా బాగుంది కదా, నాకైతే ఎలిగెంట్గా బాగా నచ్చింది. లుక్ ఎట్ దట్ షాండిలియర్. అండ్ మెయిన్ అట్రాక్షన్ అయితే నాకు మధ్యలో వినాయకుడి విగ్రహం. నాకు డెకర్ ఎంత బాగా నచ్చిందంటే ఎంత టైం కవర్ చేశానో చూడండి. 2-3 సార్లు తీసాను వీడియో నేను ఇది మళ్ళీ చూసుకోవడానికి. సో ఇంకొంచెం క్లోజప్లో చూద్దాం రండి, తర్వాత లోపలికి వెళ్ళిపోదాం. సో లోపలికి వచ్చేసాము. మా కామాక్షి బిజీగా ఉంది, సో అందుకే మేము డిన్నర్ చేయడానికి వచ్చేసాం. సో ఇవి వెల్కమ్ డ్రింక్స్ అన్నమాట అండ్ స్నాక్స్. నెక్స్ట్ లైట్గా డిన్నర్ టేస్ట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఐస్ క్రీమ్. ఇంకా మేము తినేసాక మా మిగతా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాము. వాళ్ళ పైన ఇంకా రెడీ అవుతున్నారు. నేను నంద్యాల రీచ్ అయింది 8:20 అయింది. ఇంకా మోనాలిసా వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి అరౌండ్ 10:40 అట్లా అవుతుంది. సో నాకు అది తినేసరికి ఇంకా ఫుల్ అయిపోయింది. రిమైనింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట, చూపించలేదు నేను మీకు. మా మోన చక్కగా డ్రెస్లో వచ్చేసింది, కానీ మిగతా మేము మాత్రం శారీస్, హాఫ్ శారీస్లో ఇలా తిప్పలు పడుతున్నాం. ఇది పైనుంచి మనకి గార్డెన్ వ్యూ. సో ఇది బ్రైడల్ ఫోటోషూట్. ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది, 3:30 అరౌండ్ ఆ టైం అనమాట ముహూర్తం. మ్యారేజెస్ ఆర్ హెక్టిక్ కదా. మా ఫ్రెండ్ ఇక్కడికి రాకముందే జస్ట్ తనకి హల్దీ జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఫోటోషూట్, తర్వాత నైట్ పెళ్ళి. అసలు ఎంత కష్టపడుతుందో అనిపించింది నాకైతే. మెయిన్ క్యారెక్టర్స్ బయట ఉండటం వల్ల ఇది అవుట్ ఫోకస్ అయిపోయింది, అందుకే నేను మండపం షూట్ చేయడానికి లోపలికి వచ్చాను. మండపం డెకరేషన్ కూడా బాగుంది, అందుకే మీకు చూపిద్దామని లోపలికి వచ్చాను. నెక్స్ట్ ఇంకా ముహూర్తం టైంకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారు. Here is the bride and the bridegroom. ఇంకా ఈ సన్నాయి మేళ లేకపోతే మ్యారేజ్ వైబే ఇంకంప్లీట్. సో ఇంకా ముహూర్తం టైం అయింది కదా, జీలకర్ర బెల్లం పెట్టున్నారు. ఇక్కడ మెట్టలకి తాళిబొట్టుకి పూజ చేస్తున్నారు. స్టేజ్ దగ్గర అంతా ఇంకా కెమెరామ్యాన్స్ అంతా ఉంటారు కదా, మాకు ఇంక ఎల్ఈడిలోనే చూసాం మేము పెళ్ళంతా. నాకు కూడా అక్షతలు ఇచ్చారు. నెక్స్ట్ పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి నెక్స్ట్ కన్యాదానం చేస్తున్నారు. ఫైనల్లీ మాంగళ్య ధారణ టైం.
అండ్ ఆబ్వియస్లీ హ్యాపీనెస్ అనమాట, మన ఫ్రెండ్ న్యూ జర్నీ స్టార్ట్ చేస్తుంది అనేది. మనం కూడా న్యూలీ వెడ్ని బ్లెస్ చేద్దాం రండి. మా ఫ్రెండ్ హ్యాపీనెస్ని క్లోజ్లో చూద్దామని చెప్పి మేము స్టేజ్ ఎక్కాము. ఇంకా నెక్స్ట్ తలంబ్రాలు అనమాట. అప్పటికే చూడండి తన ఫేస్ చాలా డల్గా, నిద్ర వచ్చేస్తుంది బాగా తనకి. 4 years చూసిన ఫేస్ అయినా తను శారీలో ఇలా చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది, అసలు ఎవరో అన్నట్టు. అండ్ అక్షతలతో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా మనకి తలంబ్రాల్లో, డిఫరెంట్ కలర్స్లో, అవన్నీ అయ్యేపాటికి కొంచెం టైం పట్టింది. నెక్స్ట్ అరుంధతి నక్షత్రం. We spent a very good time after a long time. నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ అయ్యేదాకా ఈ ఫంక్షన్ హాల్లోనే ఉన్నాను నేను. మార్నింగ్ ఎలా ఉంటుందో డెకర్ చూద్దాం రండి. నైట్ లైటింగ్స్ నుంచి న్యాచురల్ లైట్ వచ్చే వరకు నేను అక్కడే ఉన్నాను. That's for today. Thanks for watching. Please do like, share and subscribe. Don't forget to click bell icon. Bye guys.